భూతల స్వర్గం కాశ్మీర్లోని పహల్గాంలోని టూరిస్టుల మీద జరిగిన తీవ్రవాదుల దాడిని నిరసిస్తూ చౌరస్తాలో కోడి రమేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఇది పిరికి పందాల చర్యగా అభివర్ణించారు। హిందువులు అని తేల్చుకొని మరీ చంపారు అంటే దీనికంటే హేయం ఇంకేమీ లేదు। హిందూ సమాజం ఏకం అవ్వాలని కోరారు। 370 రద్దు తర్వాత ఈ భూతలంలో మరొక స్విట్జర్లాండ్ లాగా పహల్గామా గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది। అయితే పర్యాటకులుగా అక్కడికి వెళ్ళినటువంటి హిందువులపై అతి కిరాతకంగా అరాచకంగా నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని చెప్పి ఇవాళ అడిగి తెలుసుకొని మరి హిందువులని ఇవాళ కిరాతకంగా చెప్పడం అనేది నిజంగా కూడా అత్యంత బాధాకరమైనటువంటి అంశము, అత్యంత హేయమైనటువంటి చర్య। ఇవాళ ఏదైతే రక్తాన్ని చిందించిండ్రో ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు 100కి 100% దాడికి ప్రతి దాడి ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము। ఇవాళ ఈ టెర్రరిజాన్ని, ఈ దాడిని ఇవాళ యావత్ భారతదేశం ఇవాళ ప్రజలంతా తీవ్రంగా ముక్త కంఠంతో ఇవాళ ఖండిస్తూ ఉన్నారు। మాకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం నరేంద్ర మోడీ గారిపై ఉన్నది। దీన్ని కూకటి పేర్లతో పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది। ఆ రకమైన నిర్ణయం 100కి 100% నరేంద్ర మోడీ గారు తీసుకుంటారని చెప్పి విశ్వాసాన్ని మేము ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం। ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా హిందువులారా ఏకం కండి, ఈ దేశం హిందూ దేశం, మనకి బ్రతికేటువంటి స్వేచ్ఛ లేదా ఒకసారి అందరం కూడా గుండెపై చేయి వేసుకొని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది। ఈ పాకిస్తానీ గుండాలని 100కి 100% అందరం కూడా ఏకకంఠంతో తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి బాధిత కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం। భారత్ మాతాకి జై।